హైడ్రా పేరుతో పేదోళ్లను సీఎం రేవంత్ రెడ్డి రోడ్డున పడేస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. యాదాద్రి ఆలయంలో కుటుంబ సమేతంగా కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సంచలనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ లేనిపోని డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేద ప్రజలకు ఇబ్బందులకు గురయ్యేలా రేవంత్ తీరు ఉందని ఆయన తెలిపారు. రుణమాఫీ చేసి ఇవన్నీ కూడా రైతు బీమా ఇచ్చి ఇవన్నీ కూడా చేసిన ఘనత మన కేసీఆర్ గారు. ఇప్పుడు రకరకాలు వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేస్తుంది నాకు అర్థమైతలేదు అసలు. నేను కూడా రాష్ట్రానికి మంత్రి ఉన్నా 5 సంవత్సరాలు, అంతకుముందు ఎంపీ ఉన్నా, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నా. వాళ్ళకు అంతకుముందు కూడా ప్రభుత్వం దేశంలో 56 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది కదా, దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ. కానీ ఇప్పుడు వాళ్ళకి పరిపాలనే అర్థమవుతలేదు. ఒక దిక్కు హైడ్రా అంటున్నారు, పేద ప్రజలను కూలగొడుతున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు, రకరకాలు రుణమాఫీ అంటున్నారు, సగం చేసిండ్రు మళ్ళీ సగం చేస్తామంటున్నారు. అసలు ఏది చేస్తున్నారో ఏది చేస్తలేరో వాళ్ళకే అర్థమవుతలేదు. మంత్రులకు సీఎంకు కోఆర్డినేషన్ లేదు, వాళ్ళకి పరిపాలనలో అనుభవం లేదా? ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రము ఇవాళ ఎంత అభివృద్ధి చెందిందంటే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆదాయం ఉన్న తెలంగాణ రాష్ట్రం. పంటలలో కానీ, సిటీలో కానీ, ఐటీ కంపెనీలో కానీ, ఐటీ పరిశ్రమలలో కానీ, పర్ ఇన్కమ్ క్యాపిటల్ కూడా మన కేటీఆర్ గారు మన హైదరాబాద్ను మన రాష్ట్రాన్ని పెంచిండు. ప్రతి ఒక్కరికి అంత పెద్ద అభివృద్ధి చేస్తే ఈరోజు భయం భ్రాంతులు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అర్థమవుతలేదు. అసలు హైడ్రా ఎందుకు తీసుకురావాలి? అంతకుముందు కట్టిన అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే వాళ్ళు, అప్పుడు హైడ్రా తేలే. ప్రతి ఒక్కరు కూడా సిటీలు ఎవ్వరు అసలు నిద్రపోతలేరు పేద ప్రజలు. అరే ఉన్నోడు ఉంటాడా గొప్పోడు ఉంటే ఒకటి పోతుంది, 10 బిల్డింగ్లు ఉంటే ఒకటి పోతుంది, ఒకటి వస్తుంది, ఎక్స్ట్రా ఫామ్ హౌస్ కట్టుకుంటే పోతుంది. కానీ గరీబ్ వాళ్ళు 60 గజాలలో వాళ్ళకు నోటీస్ ఇచ్చి రకరకాలుగా భయభ్రాంతులు చేసి వాళ్ళ జీవితంలో కూడబెట్టుకుని అన్నీ కట్టితే అది ఎలా బఫర్ జోన్ అంటున్నారు, ఎఫ్టీఎల్ అంటున్నారు. మొదలు మార్కింగ్ చేయండి, గూగుల్లో చూస్తున్నారు, నోటీస్ ఇస్తున్నారు, కొడుతున్నారు. ఆ నోటీస్ కూడా ఎవరికి అర్థమైతలేదు. అందుతుందా అందుతలేదా ఎవరికి అర్థమైతలేదు. అరే నువ్వు బాజాబ్తా చేయి, గూగుల్ మ్యాప్తో ఫిక్స్ చేయి, మార్కింగ్ చేయి. నీకు తన కలెక్టర్ లేరా, ఎంఆర్ఓలు లేరా, వీళ్ళంతా ఆర్ఐ లేరా, వాళ్ళతోనంతా రూట్ మ్యాప్ చేయి, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయి. వాళ్ళకే అర్థమైపోతుంది మేము ఎఫ్టీఎల్ వస్తున్నాం, మేము బఫర్ జోన్లో వస్తున్నాం అని ప్రజలకు అర్థమైపోతుంది కదా. మొదలు ఫిక్స్ చేసినాక కొట్టు, వాళ్ళకి చెప్పు నీది ఎఫ్టీఎల్ ఉన్నది, ఒక టైం తీసేసుకుంటారు వాళ్ళే. తప్పేముంది? ఒక్కసారి అయిపోతా, కొట్టేయంగానే అయిపోతా. వాళ్ళ జీవితాల రోడ్ల మీద పడిపోతాయి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసినారు. కాబట్టి ఇప్పటికైనా ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి కలెక్టర్లు, గవర్నమెంట్, ఎంఆర్ఓలు అందరూ ఫిక్స్ చేసినాక, ఇరిగేషన్ వాళ్ళు అంతా ఫిక్స్ చేసినాక తీసేయండి. వాళ్ళే తీసేసుకుంటారు, ప్రజలే తీసేసుకుంటారు. అయ్యో మాకు ఎన్నెడుకునే ఎఫ్టీఎల్ ఉన్నది, వాళ్ళకి ఏదైనా ఆధారం ఇప్పుడు నిన్న 16,000 ఇండ్లు చూపించారు అంటే ఏదైనా ఆధారం చూపి తప్పులేదు.